హాయ్! హలో! వెల్కమ్ టు జ్ఞానశ్రీత స్మార్ట్ హబ్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి సిస్టమ్ డిజైన్. యాక్చువల్లీ ఈరోజు నా ఫ్రెండ్ వచ్చేసి తను అడిగింది, "సిస్టమ్ డిజైన్ అంటే ఏంటి? నాకు కొంచెం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయవా?" అని. సో, నేనైతే దానికి ఎక్స్‌ప్లెయిన్ చేసేసాను. అది చాలా సింపుల్‌గా, క్లియర్‌గా అనిపించింది. సో, నేను అది మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో ఇస్తున్నాను. సో, సిస్టమ్ డిజైన్ అంటే ఏంటి? ఒక యాప్ లేదా సాఫ్ట్‌వేర్‌ని మిలియన్స్ ఆఫ్ యూజర్స్ యూజ్ చేసినా కూడా స్మూత్‌గా వర్క్ అయ్యేలా ప్లాన్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ ఇలాంటి యాప్స్‌ని క్రియేట్ చేయడం ఒక పార్ట్ అయితే, ఆ యాప్స్‌ని లక్షల మంది ఒకేసారి యూజ్ చేసినా క్రాష్ అవ్వకుండా ఫాస్ట్‌గా ఉండేలా సెక్యూర్‌గా డేటా స్టోర్ అయ్యేలా చేయడం సిస్టమ్ డిజైన్. ఇందులో సర్వర్ ఎక్కడ ఉండాలి? డేటాబేస్‌ని ఎలా మెయింటైన్ చేయాలి? ట్రాఫిక్ ఎక్కువ వచ్చినప్పుడు లోడ్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి? డేటా బ్యాకప్ ఎలా ఉండాలి? ఇలాంటి డెసిషన్స్ అన్నీ ఉంటాయన్నమాట. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో కోడ్ రాయడం ఒక బిల్డింగ్ కట్టడం లాంటి పనైతే, సిస్టమ్ డిజైన్ ఆ బిల్డింగ్ బ్లూ ప్రింట్‌ని క్రియేట్ చేయడం లాంటిది. సో, సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో అప్లికేషన్ బిల్డ్ చేయడం ఒక స్కిల్ అయితే, ఆ అప్లికేషన్‌ని లార్జ్ స్కేల్‌లో ఎలా హ్యాండిల్ చేయాలో తెలియడం ఇంకొక స్కిల్. ఎందుకంటే యూజర్స్ పెరిగినా కూడా సిస్టమ్ స్మూత్‌గా రన్ అవ్వడం వెనుక స్ట్రాంగ్ సిస్టమ్ డిజైన్ ఉంటుంది గనక. సో, ఇదైతే చాలా క్రిస్ప్ అండ్ క్లియర్‌గా ఉందని నాకనిపించింది. సో, అందుకే మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఆల్.